హలో ఫ్రెండ్స్, డోర్ కర్టన్ వేయవా అని చెప్పాలి. డ్రా ద కర్టన్. డ్రా అంటే వేయడం అనమాట. ఐఎమ్ డ్రాయింగ్ ద కర్టన్. డోర్ కర్టన్ ఓపెన్ చేయవా. డ్రా బ్యాక్ ద కర్టన్. డ్రా బ్యాక్. డ్రా ద కర్టన్. డ్రా బ్యాక్ ద కర్టన్. సో ఓపెన్ చేయవా అని చెప్పడానికి రకరకాల కాంటెక్స్ట్లు ఉంటాయన్నమాట. ఒక్కో దాని దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ తెలుసు. ఇది చూద్దాము. ఓపెన్ ద లాక్ కాదు, అన్లాచ్ ద లాక్. ఇది అన్లాచ్ అనమాట. ఇది లాచ్. లాచ్ అంటే వేయడం, అన్లాచ్ తీయడం. గిఫ్ట్ ఓపెన్ చేయాలి, ఎలా చెప్పొచ్చు? ఓపెన్ ద గిఫ్ట్ కాదు, అన్రాప్ ద గిఫ్ట్ అనాలి. ర్యాప్ అంటే చుట్టడం, అన్రాప్. ఓపెన్ కాదు, ఇలా మనము యాక్చువల్లీ ప్యాకింగ్ నా దగ్గర లేదు, అందుకే ఇది చూపిస్తున్నాను. ఎప్పుడైతే గిఫ్ట్ మనము ఓపెన్ చేస్తామో అలాంటి కండిషన్లో మనము ఓపెన్ గిఫ్ట్ అనకూడదు, అన్రాప్ ద గిఫ్ట్ అని అనాలి. అన్రాప్. బ్యాగ్ని ఓపెన్ చెయ్యి అని చెప్పాలి. ఓపెన్ ద బ్యాగ్ కాదు, అన్జిప్ ద బ్యాగ్. అన్జిప్. బ్యాగ్ క్లోజ్ అని చెప్పకూడదు, జిప్ ద బ్యాగ్ అని చెప్పాలి. అన్జిప్ ద బ్యాగ్ ఓపెన్ చేయడం అనమాట. బట్ ఓపెన్ ద బ్యాగ్ అనొద్దు, అన్జిప్ ద బ్యాగ్ అని అన్నారు. దుప్పటి ఓపెన్ చేయవా అని అడగాలి, ఎలా చెప్పొచ్చు? ఓపెన్ ద బ్లాంకెట్ అంటామా? నో, అన్ఫోల్డ్. అన్ఫోల్డ్ అంటే ఓపెన్ చేయడం అనమాట. అన్ఫోల్డ్ ద బ్లాంకెట్. ఇలా మళ్ళీ చేస్తే ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనము ఓపెన్ వాడకూడదు, నేను చెప్పేది అదే. అన్ఫోల్డ్ ద బ్లాంకెట్ అని మనము అనాలన్నమాట. నౌ ఐఎమ్ ఫోల్డింగ్. ఇది ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. ఫోల్డ్కి అన్ఫోల్డ్ ఆపోజిట్ వర్డ్. బాటిల్ మూత ఓపెన్ చేయని చెప్పాలి, ఎలా చెప్పొచ్చు? ఓపెన్ ద బాటిల్ క్యాప్ అంటామా? లేదు, అన్స్క్రూ. అన్స్క్రూ ద బాటిల్ క్యాప్. అన్స్క్రూ. స్క్రూ. స్క్రూ అంటే వేసేయడం అనమాట, క్లోజ్ చేసేయడం. బట్ క్లోజ్ అని అనం మనము. స్క్రూ, అన్స్క్రూ అని అంటూ ఉంటాం. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జీరో టు హీరో బుక్ని కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ ఉంచండి, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.